సో ఈ వీడియోలో మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ నెంబర్స్ పార్ట్ 2 ఆల్రెడీ ఒక సైన్డ్ నెంబర్స్ ఎలా చేస్తాం అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఇది పార్ట్ 2 ఒక చిన్న నెంబర్స్ తోటి మళ్ళీ కొంచెం ఈజీగా అర్థం అవడానికి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 5 into -3 ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో 5 అంటే ఏంటి? మల్టిప్లికెండ్. సో 5 బైనరీ నెంబర్ ఎంత? 5 బైనరీ నెంబర్ ఎలా కనుక్కుంటాం? 2 power 0, 2 power 1, 2 power 2. 2 power 0 అంటే 1, 2 power 1 2, 2 power 2 4, 4 1 5. ఇది కావాలి కాబట్టి ఆ రెండు బిట్ని 1 చేసుకుంటాం, మిగతా బిట్ 0 చేసుకుంటాం. ఏదైతే మనకు అవసరం లేదు దాన్ని 0 చేసుకుంటాం. అది ఎక్స్ట్రా బిట్ అనేది తీసుకోండి, లేకపోతే బిట్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది, ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది మనం కరెక్ట్ చేసినా కానీ. సో ఇప్పుడు -3 -3ని మనం ఏమంటాం? మల్టీప్లయర్ అని పిలుస్తాం. సో దీని బైనరీ నెంబర్ ఎంత? 3 కాబట్టి 2 1 అంటే ఈ రెండింటిని మనం 1 చేసుకోవాలా, దీన్ని 0 చేసుకోవాలా. సో 1 1 0. ఇది కూడా 4 బిట్స్ తీసుకోండి. మైనస్ ఉంది, మైనస్ ఉంటే మనం ఏం చేస్తామని 2's కాంప్లిమెంట్ లోకి చేంజ్ చేస్తాం. సో 2's కాంప్లిమెంట్ లోకి ఎలా చేంజ్ చేస్తామంటే 0 ఉన్న ప్లేస్ లో 1 రాస్తాం, 1 ఉన్న ప్లేస్ లో 0 రాస్తాం, ఇంకో 1 అనేది యాడ్ చేస్తాం. ఈ రెండింటిని ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తాం. 0 1 ఉంటే 1, 0 ఉంటే 0, 1 ఉంటే 1, 1 ఉంటే 1. ఇది 3 యొక్క 2's కాంప్లిమెంట్. అలానే 5 కూడా 2's కాంప్లిమెంట్ లో చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయాలంటే మనకి తర్వాత AC + BR బార్ + J1 అని చేసే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 2's కాంప్లిమెంట్ లో చేంజ్ చేయాలి. సో చేంజ్ చేద్దాం. 0 ఉంటే 1, 1 ఉంటే 0, 0 ఉంటే 1, 1 ఉంటే 0, ఒక 1 యాడ్ చేస్తాం. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాం. 0 1 1 1 1 0 0 1 1 1 0 1 1. ఇది 2's కాంప్లిమెంట్ 5కి. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామని చెప్పేసి చూద్దాం. ఎలా చేస్తాము అంటే QN +1 BR బార్ +1 అక్యుములేటర్ QN +1 సీక్వెన్స్ కౌంటర్. సో B బార్ ఎంత అంటే మల్టిప్లికెండ్ యొక్క బైనరీ నెంబర్. మల్టిప్లికెండ్ బైనరీ నెంబర్ ఎంత? 0 1 0 1. సో దీని BR బార్ +1 అంటే మల్టిప్లికెండ్ యొక్క 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ ఎంత? 1 0 1 1. సో QN అంటే మల్టిప్లయర్. మల్టిప్లయర్ అంటే మనం ఏంటి? సెకండ్ బిట్ ఏదో దాన్ని మల్టిప్లయర్ అని పిలుస్తాం. మల్టిప్లయర్ అంటే 3 అంటే మనం ఇది 3 బైనరీ నెంబర్, కాకపోతే మైనస్ ఉంది కాబట్టి మనం -2's కాంప్లిమెంట్ యొక్క బైనరీ నెంబర్ తీసుకుంటాం. సో ఎంత? 1 1 0 1. ఇనిషియల్ గా హార్డ్వేర్ లో 0 అనేది ఉంటుంది. సీక్వెన్స్ కౌంటర్ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మనం తీసుకుంది 4 బిట్స్ కాబట్టి 4 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఇనిషియల్ గా అక్యుములేటర్ 0 తోటి ఉంటుంది హార్డ్వేర్ లో, ఎందుకంటే అక్యుములేటర్ అనేది 0 తోనే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ లో. అక్కడి నుంచి పర్ఫార్మ్ అనేది జరుగుతుంది. సో QN అంటే మల్టిప్లయర్. -3 ఉంది కాబట్టి 2's కాంప్లిమెంట్ చెప్పేశాను ఆల్రెడీ. QN +1 0 తో ఉంటుంది. సీక్వెన్స్ కౌంటర్ 4. సో ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక 4 రూల్స్ అనేది ఉంటాయి. ఆ 4 రూల్స్ అంటే ఏంటియో మీకు చెప్తాను. ఆ 4 రూల్స్ తెలిసి సమ్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఆ 4 రూల్స్ ఏంటంటే 0 0 ఆర్ 1 1 ఉందనుకోండి, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ చేస్తాము. అలానే సీక్వెన్స్ కౌంటర్ ఒకటి తగ్గిస్తాము. అదే 1 0 ఉందనుకోండి, AC + BR బార్ +1. 0 1 ఉంటే AC + BR. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్, సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గిస్తాము. ఇక్కడ కూడా అంతే, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్, సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గిస్తాము. సో ఇక్కడ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్, సీక్వెన్స్ కౌంటర్ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఇది కామన్ గా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ఈ రెండు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక ట్రిక్ అనేది
సో 10 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉంటే 1 అనేది యాడ్ అయిద్ది. ఇక్కడ 1 ఉంటే 1 అనేది యాడ్ అవ్వదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ముద్దు గుర్తులాగా. 10 ఉంది. 10 ఉంటే 0 ఉంది. లాస్ట్ బిట్ చెక్ చేసుకోండి. లాస్ట్ బిట్ ఏముంది? 0 ఉంటే 1 యాడ్ అవుతుంది. సో 1 ఉంటే 1 యాడ్ అవ్వదు. ఆల్రెడీ 1 ఉంది. అలా గుర్తుపెట్టుకోండి. ఈజీగా అనేది గుర్తుంటుంది. మర్చిపోకుండా అనేది ఉంటారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం సమ్ సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తామంటే, సో క్యూఎన్ ఎల్ఎస్బి చెక్ చేసుకుంటాం. సో క్యూఎన్ ప్లస్ 1 ఈ లాస్ట్ బిట్ చెక్ చేసుకుంటాం. 10 ఉంది. 10 ఉంటే ఏం పర్ఫామ్ చేస్తాం? ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 పర్ఫామ్ చేస్తాం. దీని తర్వాత అర్థమెటిక్ షిఫ్టెడ్ పర్ఫామ్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గిస్తాం. సో ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1. ఏసీ అంటే ఎంత? 0 0 0 0. బిఆర్ బార్ ప్లస్ 1 అంటే 5 ఒక్క 2's కాంప్లిమెంట్. సో ఈ రెండింటిని ఎడిషన్ చేద్దాం. 0 1 ఉంటే 1, 0 1 ఉంటే 1, 0 0 0, 0 1 ఉంటే 1. సో ఇప్పుడు అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయాలి. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ 0 తోటి పర్ఫామ్ చేయాలా, 1 తోటి పర్ఫామ్ చేయాలా అంటే, మనకి అక్యుములేటర్ లో ప్రీవియస్ బిట్ ఎంత ఉంది? మనకు వచ్చిన ఎడిషన్ లో ప్రీవియస్ బిట్ ఎంత ఉంది అంటే, ఇన్ ద సెన్స్ ఎంఎస్బి ఎంత ఉంది? 1 ఉంది. సో 1 తోటే షిఫ్ట్ కొట్టుకో. 1 తోటే షిఫ్ట్ కొడుతుంది. అంటే ప్రతిసారి అక్యుములేటర్ లో ప్రీవియస్ బిట్ ఎంత అయితే ఉంటుందో ఆ బిట్ తోటి మనం షిఫ్ట్ అనేది కొడతాం. ఇక్కడ నాకు ప్రీవియస్ బిట్ 1 ఉంది. సో నేను 1 తోటి షిఫ్ట్ కొడతాను. ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ 0 ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ మిగిలిపోయిన 1 మల్టీప్లేయర్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి. సో ఈ మిగిలిపోయిన 1 క్యూఎన్ ప్లస్ 1 లోకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ కొట్టంగానే ఏం చేయాలి? సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గించాలి. అప్పుడు 4 నుంచి 3కి వచ్చేసింది. ఇలానే ఈజీగా ఉంటుంది సమ్ అనేది. ప్రాబ్లం అనేది చాలా సింపుల్ గానే సాల్వ్ చేయొచ్చు. మీరు జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బిట్స్ అనేది కరెక్ట్ గా తీసుకోండి. 1 2's కాంప్లిమెంట్ లో చేంజ్ చేయడం, 2's కాంప్లిమెంట్ లో చేంజ్ చేయడం, ఒక బిట్ పోయినా కానీ మొత్తం తప్పు వస్తుంది. అలానే రూల్స్ అనేది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ట్రిక్ అనేది చెప్పాను. ఆ ట్రిక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే, క్యూఎన్ ప్లస్ 1 చెక్ చేసుకుంటాం. సో క్యూఎన్ ప్లస్ 1 ఎంత ఉంది? 0 1 ఉంది. 0 1 సారీ, ఇక్కడ రాసుకోవడం మర్చిపోయాను ఇందాక. 1 0 అనేది రాసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు 0 1 ఉంటే ఏం పర్ఫామ్ చేస్తాం? 0 1 ఉంటే ఏసీ ప్లస్ బిఆర్ పర్ఫామ్ చేస్తాం. ఏసీ మనకి ఎంత ఉంది ప్రీవియస్ గా? 1 1 0 1. బిఆర్ ఎంత ఉంది? 0 1 0 1. ఇది 5 ఒక్క బైనరీ నెంబర్. మనం ఇప్పుడు ఏం పర్ఫామ్ చేస్తాం? ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం. 1 1 ఉంటే ఎంత? 0 1. ఇక్కడ 1 1 1 ఉంటే 0 1. ఇక్కడ 1 1 ఉంటే 0 1. క్యారీ అనేది 1 వచ్చింది. దీన్ని ఇగ్నోర్ చేసేయండి. క్యారీ వచ్చినా మనం అనేది పట్టించుకోము. క్యారీ వస్తే సైన్ నెంబర్స్ లో ఇగ్నోర్ చేస్తాము. అదే అన్సైన్డ్ లో అయితే ఎనేబుల్ లోకి వెళ్ళిపోయి ఉండేది. సో ఇక్కడ మన క్యారీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ డిసేబుల్ చేస్తాము. దీంతో మనకి ఇంకా అవసరం లేదు. ఏసీ ఏం పర్ఫామ్ చేసాం ఇక్కడ? ఏసీ ప్లస్ బిఆర్ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ చేయాలి. సీక్వెన్స్ కౌంటర్ ఒకటి తగ్గించాలి. ఇది రాసుకోండి, నేను మర్చిపోయాను ఇప్పుడు ఈ స్టెప్ లో. ఏసీ ప్లస్ బిఆర్ పర్ఫామ్ చేసాము. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయాలి. దేంతో పర్ఫామ్ చేయాలి? మనకి అక్యుములేటర్ లో 1 వచ్చింది క్యారీ, దాన్ని మనం డిసేబుల్ చేస్తాము సైన్ నెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ప్రీవియస్ బిట్ ఎంత ఉంది? 0 ఉంది. సో ఆ 0 తోటి నేను ఇప్పుడు షిఫ్ట్ కొట్టుకుంటాను. ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. సో ప్రీవియస్ ఎంత ఉంది మనకి? మల్టీప్లేయర్ లో 111 ఉంది. సో ఈ 0 ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 క్యూఎన్ ప్లస్ 1 లోకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ కొట్టాం కాబట్టి సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గుతుంది. 2కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే సీక్వెన్స్ కౌంటర్ 0కి వస్తుందో అప్పుడు మన సమ్ అనేది అయిపోయినట్టు అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ క్యూఎన్ ప్లస్ 1 చెక్ చేసుకుంటాం. క్యూఎన్ ప్లస్ 1. సో ఇక్కడ మళ్ళీ మనకి క్యూఎన్ ప్లస్ 1 ఎంత ఉంది? 1 0 ఉంది. సో ఇక్కడ ప్లేస్ సరిపోయేటట్లేదు. నెక్స్ట్ పేజ్ లో రాస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్యూఎన్ ప్లస్ 1 ప్రీవియస్ గా ఎంత వచ్చింది? అరే ఇది క్యూఎన్ ప్లస్ 1 0 వచ్చింది. 1 0 సేమ్ పర్ఫామ్ చేస్తాం. ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 అనేది పర్ఫామ్ చేస్తాం. వన్ జీరో వస్తుంది. ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 ఒకటి పర్ఫామ్ చేస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గిస్తాం. సో ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 అనేది
ఇప్పుడు మనం పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు అక్యుములేటర్లో ఇక్కడ 000 0 ఇక్కడికి వచ్చింది, 0 ఇక్కడికి వచ్చింది, 0 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి, ఇక్కడ 1 ఉంటుంది, 0 కాదు. ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 Qn+1 లోకి వెళ్ళిపోయింది. సో కరెక్ట్ గానే ఉంది ఇక్కడ. సో బిట్స్ అనేది జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. ఒక స్టెప్ అయిపోయింది, ప్రీవియస్ స్టెప్ కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. స్పీడ్ గా అనేది సమ్ చేయొద్దు, తప్పులు వస్తాయి. సో AC ప్లస్ BR బార్ ప్లస్ అనేది మనం చేయాలి. సో AC ఎంత 0001, BR బార్ ప్లస్ 1 ఎంత 1011, 1011. సో ఇప్పుడు మనం ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం. 11 ఉంటే 01, 11 ఉంటే 01, 1 1. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ దేంతో పర్ఫామ్ చేస్తాం? నాకు ప్రీవియస్ అక్యుములేటర్ బిట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 తోటి నేను పర్ఫామ్ చేస్తాను. ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 మల్టీప్లేయర్ లోకి వెళ్ళిపోతుంది. సో ప్రీవియస్ మనకి ఎంత మల్టీప్లేయర్ 011 అనేది ఉంది. సో ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 Qn+1 లోకి వెళ్ళిపోయింది. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేసాం కాబట్టి సీక్వెన్స్ కౌంట్ అనేది ఒకటి తగ్గిస్తాము. ప్రీవియస్ గా మనకి ఎంత 2 ఉంది. సో ఇప్పుడు 1 వచ్చింది. ఇంకా మనం ఒక స్టెప్ చేయాలి. సీక్వెన్స్ కౌంటర్ 0 అయితే సమ్ అయిపోతుంది. సో ఒక స్టెప్ చేయాలి. సో ఇక్కడ Qn+1 11 ఉంది. సేమ్ ఉంటే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గిస్తాము. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గిస్తాము. సో 11 ఉంటే ఏం పర్ఫామ్ చేస్తాము? 11 అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ సీక్వెన్స్ కౌంటర్ ఒకటి తగ్గిస్తాము. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఎంత పర్ఫామ్ చేస్తాం? ముందు మనకి అక్యుములేటర్ లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. వచ్చిన ఆన్సర్స్ ఇక్కడ రాసుకుందాం. సో ఇవి మనవి ప్రీవియస్ సింగిల్ సీక్వెన్స్ కౌంటర్ 1 ఉన్నవి ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయాలి. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ దేంతో పర్ఫామ్ చేయాలంటే 1 తోటి మనం పర్ఫామ్ చేస్తాము. ఎందుకంటే ప్రీవియస్ అక్యుములేటర్ నాకు 1 ఉంది, నేను అందుకని చెప్పేసి 1 తోటే పర్ఫామ్ చేస్తాను. అదే 0 ఉంటే 0 తోటి పర్ఫామ్ చేసేవాడిని. సో 1, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 0 మల్టీప్లేయర్ లోకి వెళ్ళిపోతుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి వస్తుంది Qn+1 లోకి. ఇప్పుడు ఒక అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేసాము. సో సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గుతుంది. సీక్వెన్స్ కౌంటర్ ఎంత వస్తుందంటే ఇప్పుడు 0 వస్తుంది. సో ఇక్కడ తోటి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో మీకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది వచ్చేసింది. సో ఒక పక్కన రాసుకుందాం. 4 1s 3 zeros 1. అన్సైన్ నెంబర్స్ లో అయితే ఇది ఆన్సర్ అయిపోయేది. కానీ ఇక్కడ మనం చేసేది సైన్ నెంబర్స్ లో కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ని 2's కాంప్లిమెంట్ లోకి చేంజ్ చేసి అది మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని 2's కాంప్లిమెంట్ లోకి చేంజ్ చేయాలి. 2's కాంప్లిమెంట్ లోకి చేంజ్ చేయాలంటే 1 వస్తే 0, 1 వస్తే 0, 1 వస్తే 0, 1 వస్తే 0, 0 వస్తే 1, 0 వస్తే 1, 0 వస్తే 1, 1 వస్తే 0. 1's కాంప్లిమెంట్ అయిపోయింది. 2's కాంప్లిమెంట్ లో చేయాలంటే ఇంకో 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు మనం చేస్తాం. 0 1 ఉంటే 1 1 1 1 0 0 0 0. ఇది వచ్చిన మన ఫైనల్ ఆన్సర్. సో ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం 5 into 3 చేసాము, అంత 15 రావాలి మనకు ఆన్సర్. -15 రావాలి. సో -15 వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మనం 2's కాంప్లిమెంట్ లోకి కూడా చేంజ్ చేసాం మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ని. సో ఇది 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. ఇంకా మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే జీరోస్ వచ్చినాయి కాబట్టి కన్సిడర్ చేయం. ఏవైతే 1s ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేస్తాం. 2 cube అంటే ఎంత? 8, 2 square అంటే 4, 2 power 1 అంటే 2, 2 power 0 అంటే 1. ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. 8 + 4 + 2 + 1, 8 4 12, 12 2 14, 14 + 1 15. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఇలా చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది ఒకటి చేయండి.